ఒకవేళ తండ్రి దూరమైనట్లయితే వెళ్ళండి కబ్రిస్తాన్. ఇదే నగరంలో ఉంది కదా, ఇక్కడే ఉన్నారనుకుంటాను మీ యొక్క తండ్రి గారు, మీ యొక్క అమ్మగారు. వెళ్ళండి ఒకసారి కబ్రిస్తాన్ ముందు, వెళ్ళి ఒక్కసారి కళ్ళు మూసుకొని మీకు సూరే ఫాతిహా వచ్చా అదే చదవండి, మీకు కుల్ హువల్లాహు అహద్ సూరే ఇఖ్లాస్ వచ్చా అదే చదవండి. ఒక్కసారి నిలబడి మనస్ఫూర్తిగా ఏ గురువుని కూడా తీసుకువెళ్ళకుండా మీరు ఒంటరిగా వెళ్ళి అక్కడే నిలబడి మనస్ఫూర్తిగా మీరు ఖురాన్ యొక్క వాక్యాలు చదవండి, సూరాలు చదవండి. కనీసం ఏమి రాని పరిస్థితులు దురూద్ షరీఫ్ చదవండి, అది కూడా రాని పరిస్థితులు తస్బీహ్ చదవండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఈ తస్బీహ్ చదివి ఆ యొక్క పుణ్యాన్ని వారికి అమరపణ చేయండి. సోదరులారా, అప్పుడు వారు కూడా గర్వంగా చెబుతారు, ఇరుగు పరుగులో ఉన్న సమాధిలో ఉన్న ప్రజలకు చెబుతారు, వచ్చాడే నా యొక్క కుమారుడు వచ్చాడు, చూడు చూడు నా కుమారుడు వచ్చి నా పైన దురూద్ చదువుతున్నాడు, వచ్చి నా కుమారుడు నా పైన ఖురాన్ చదువుతున్నాడు అని వారు కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఎప్పుడైతే మీ కుమారుడు మిమ్మల్ని ఈ పని చేయడం చూస్తాడో అప్పుడు మాత్రమే మీ జీవితం అనేది మారుతుంది.